కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు బలవుతున్న ప్రజలకు అండగా ఉంటామని సిపిఎం నాయకులు బాబురావు తెలిపారు. బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంటే అధికార వైసీపీ బీజేపీ తొత్తుగా మారిందని ఎద్దేవా చేశారు. విజయవాడ సెంటర్లో ఈసారి సిపిఎం జెండా ఎగరవేస్తానంటున్న బాబురావుతో మా ప్రతినిధి భవానీ ఫేస్ టు ఫేస్. ఏపీలో ఇక రాజకీయాల వేడి దగ్గరగా ఉన్న ఈ నేపథ్యంలో ఏ పార్టీకి ఆ పార్టీ తమదైన శైలిలో అయితే ప్రచారాల జోరును కొనసాగిస్తుంది. సో ప్రస్తుతం మనమైతే సిపిఎం బాబురావు గారితో మనం ఉన్నాము. చిగురుపాటి బాబురావు గారు, సార్ నమస్తే. సార్, ముఖ్యంగా కమ్యూనిస్ట్ అంటే అసలు మీ సిద్ధాంతాలు చాలా వేరుగా ఉంటాయి. అంటే ప్రతి ఒక్కరిలోనూ ఒక కమ్యూనిస్ట్ ఉంటారు. బట్ అలాంటిది కమ్యూనిస్ట్ పార్టీ వైపు చూడడానికి ఎందుకు అంత మొగ్గు చూపలేకపోతున్నారు? అదర్ పార్టీస్ లాగా కమ్యూనిస్ట్ పార్టీ ఎందుకు ఇంకా అంటే ప్రజల్లో ఉంది, బట్ ప్రభుత్వాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకోలేకపోతుంది? ఎందుకు వైఫల్యం అవుతున్నారు? ఎందుకంటే కమ్యూనిస్ట్ ఏదన్నా ఒక కార్యక్రమాన్ని తలపెడితే చూసాం, స్టీల్ ప్లాంట్ విషయంలో ఎలా తరలి వచ్చారో. బట్ ఎందుకు సార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో ఎందుకు మీరు విజయం సాధించలేకపోతున్నారు? అంటే విజయం సాధించలేక సమస్య కాదు. కేరళలో మేము 2 సార్లుగా గవర్నమెంట్లో ఉన్నాం. గతంలో బెంగాల్లో 30 సంవత్సరాలు గవర్నమెంట్లో ఉన్నాం. త్రిపురలో గవర్నమెంట్లో ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో మేము రాలా. కాబట్టి ప్రభుత్వాల్లోకి రాలేకపోవడం అనేది లేదు. అయితే ఇతర పార్టీలతో పోల్చుకుంటే మేము తక్కువ రాష్ట్రాల్లో ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్లో కూడా సీట్లు తక్కువ, ఓట్లు తక్కువ ఉండొచ్చు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రధానంగా ఒకటి డబ్బు రాజకీయం, రెండోది మతాలని కులాలని రెచ్చగొట్టి ప్రజల్ని చేల్చడం. వీటి వల్ల ఓటు వేద్దాం అనుకున్నటువంటి సాధారణ ప్రజలకు కూడా ఆటంకమవుతా ఉన్నారు. అలాగే దేశంలో ఇతర పార్టీలు కూడా చూస్తే కమ్యూనిస్టులుగా ఉన్నాం కాబట్టి మేము నిలబడి పోరాడతాం. ఉదాహరణకి తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్లో ఉంది, తెలంగాణలో ఉంది. వాళ్ళు తెలంగాణలో పోటీ కూడా చేయట్లే. పోటీ చేయకుండా కూడా జెండాలు ఎత్తేసిన పార్టీలు ఉన్నాయి. మాకు సీట్లు తక్కువ ఉన్నా అన్ని చోట్ల నిలబడి పోరాడుతా ఉన్నాం. కాబట్టే ఖచ్చితంగా రాబోయే కాలంలో భవిష్యత్తులో మళ్లీ మేము పుంజుకుంటాం. ఆంధ్రప్రదేశ్లో కూడా గతంలో చరిత్ర ఉంది. 1955 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో దాదాపు అధికార పంచు వరకు కూడా వచ్చాం. అప్పుడు ఓటింగ్ బాగా వచ్చినా అధికారాన్ని దగ్గరగా వచ్చి మేము కోల్పోయాం. మొట్టమొదటి తొలి ప్రభుత్వాలు బెంగాలు, కేరళ, ఇతర రాష్ట్రాలు వచ్చినాయి. కాబట్టి ఖచ్చితంగా దానికి ఉంది. యువతలో ఇంకా మా పార్టీ మెరుగవ్వాల్సిన అవసరం ఉంది. పాత తరం వాళ్ళ అభిప్రాయాలు ఉన్నాయి. యూత్లో కూడా అటువంటి మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈసారి కూడా మేము చెప్తున్నాం, మీరు వైసీపీని చూశారు, తెలుగుదేశాన్ని చూశారు. ఈ విజయవాడ సెంటర్లో ఈసారి కమ్యూనిస్టులను చూడండి అంటే స్పందిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే విజయవాడ కార్పొరేషన్లో 10 సంవత్సరాల పాటు మేము మేయర్గా మెజారిటీ స్థానాలు గెలిచి విజయవాడలో వామపక్షాల పాలన సాగించాం. 3 సార్లు ఇతర పార్టీలతో అవగాహన ఉన్నప్పుడు పశ్చిమ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే కూడా గెలిచాం. అయితే ఇప్పుడు మళ్లీ విజయవాడలో ఆ పరిస్థితి తీసుకురావడానికి విజయవాడ సెంట్రల్లో మేము పోటీ చేస్తున్నాం, వెస్ట్లో సిపిఐ పోటీ చేస్తోంది. కమ్యూనిస్టులకు ఒక ప్రత్యేక స్థానం విజయవాడలో ఉంది. మళ్లీ ఆ పునర్వైభవాన్ని తీసుకొద్దాం, ప్రజలకు అండగా నిలబడతాం అనే ప్రయత్నం మాత్రం మేము చేస్తాం. సెంట్రల్లో మీరు పోటీ చేస్తూనే వస్తున్నారు. అయితే ముఖ్యంగా విజయవాడ సెంట్రల్లో మల్లాది విష్ణు ఈసారి ఎన్నికల నుంచి పక్కకు తప్పుకున్నట్టే. ఎందుకని పశ్చిమలో ఉన్నటువంటి వైసీపీ తరపు అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు సెంట్రల్గా వచ్చారు అనుకోవచ్చు? అంటే వాళ్ళ పార్టీలో 2 ఎమ్మెల్యేలు విజయవాడలో గెలిచారు, పశ్చిమ, సెంట్రల్. ఆ ఎమ్మెల్యేలు ఇద్దరు అనర్హులని జనం చెప్పడం కాదు, వాళ్లే ప్రకటించుకున్నట్లు లెక్క. పశ్చిమలో ఆయన పనికిరారు అని ఈయన సెంట్రల్ తెచ్చారంటే పశ్చిమలో ఎమ్మెల్యే లేరు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి సీట్ ఇవ్వలేదంటే ఈయన అనర్హుడని వాళ్ళు ప్రకటించారు. అంటే జనానికి ఉన్నటువంటి మూడ్ని గమనించి వాళ్ళ పార్టీలో వాళ్లే అనర్హులుగా ప్రకటించడం అంటే ముందే చేతులకు తేయటమే. సిపిఎం మేనిఫెస్టో ఏ విధంగా ఉండబోతుంది? ప్రజల్లోకి ఇంకా ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? అంటే మేము ప్రత్యేకించి ఇటు కేంద్రం మీద, రాష్ట్రం మీద, 2 ప్రభుత్వాల మీద కూడా మా పోరాటాన్ని మేము సాగిస్తాం. ఆంధ్రప్రదేశ్కి కేంద్రం ప్రత్యేక హోదా, విభజన హామీలు ఇవ్వాలి, రాజధాని అమరావతికి నిధులు ఇవ్వాలి, విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ నిలబడాలి, కేంద్రం మన ఆంధ్రప్రదేశ్కి నిధులు ఇవ్వాలి. దీనికోసం పోరాడతాం. ఇది మా ముఖ్యమైన ఎజెండా. 2 రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ముంచేసింది. అందుకనే అటు బీజేపీకి ఇటు వైసీపీకి 2 పార్టీలని గద్దెదించండి.
తెలుగుదేశం జనసేన మోడీతో జతగట్టి దేశానికి ద్రోహం చేస్తా ఉన్నారు. కాబట్టి ఇది పరిష్కారం కాదు. ఇండియా వేదిక పార్టీలను గెలిపించండి, కమ్యూనిస్టులకి ప్రాతినిధ్యం ఇవ్వండి, కమ్యూనిస్టులు పోటీ చేసే స్థానాల్లో కమ్యూనిస్టులు గెలిపించండి, కమ్యూనిస్టులు గెలిస్తే అసెంబ్లీలో మీకు ప్రాతినిధ్యం వహిస్తారనేటువంటి అంశాల ఆధారంగా మేము ప్రజల్ని ఓట్లు అభ్యర్థిస్తున్నాం. దానికి తోడు ఇతరంగా ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం స్థానికంగా ఉన్న అంశాల ఆధారంగా స్థానిక మేనిఫెస్టోలు, అలాగే రాష్ట్రంలో కూడా మేము ఏ అంశాల మీద అటు కార్మికుల హక్కులు, రైతుల గిట్టుబాటు ధరలు, అలాగే పన్నుల భారాల తగ్గింపు, ఇటువంటి ఎజెండాతో మేము ముందుకు సాగుతాం. సో ఇది ఓవరాల్ గా సిపిఎం బాబురావు గారితో 1-to-1 అని చెప్పాలి. ముఖ్యంగా ప్రజల యొక్క సమస్యలు, స్థానిక సమస్యలు, రాష్ట్ర కేంద్రాలతో కూడా పోరాడి ప్రజలకు న్యాయం చేకూరే విధంగానే వారు పోరాడతాము. కమ్యూనిస్టులు ఎక్కడైతే పోటీ చేస్తున్నారో వారికి మద్దతు ఇచ్చి సపోర్ట్ చేసి వారిని గెలిపించండి. కమ్యూనిస్ట్ యొక్క భావాజాలాలు కానివచ్చు, అలాగే కమ్యూనిస్ట్ అంటే అంత ఈక్వల్ గా కావాలి అని కోరుకునేటువంటి ఈ పార్టీ పైన ఒక్కసారి నజర్ పెట్టండి అంటూ కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ రంగాతో భవానీ, సిటీ 24/7 విజయవాడ నుండి.